తెలుగు ఇండస్ట్రీలో 60కి పైగా సినిమాల్లో నటించి ప్రస్తుతం తీవ్రమైన ఇబ్బందులలో ఏపీలో ఒక ప్రాంతంలో అనాథాశ్రమంలో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నటి వాసుకి తెలుగు ఇండస్ట్రీలో మాత్రం పాకీజా అంటే చాలా మందికి ఇట్టే అర్థమవుతుంది. 60 చిత్రాలలో నటించి నవ్వించింది, కానీ చివరి దశకు వచ్చేసరికి ఆమె పరిస్థితి మరింత దయనీయంగా మారింది. నటి పాకీజా పడుతున్న ఇబ్బందులు చూడలేకే సినీ నటుడు మోహన్ బాబు ఆయన తనయుడు మంచు విష్ణు 2 లక్షల రూపాయలతో కంటి చికిత్స నిమిత్తం చేయించినట్లుగా ఆయన తెలిపారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం తనకు అండగా నిలిచారు. దీంతో తన కుటుంబం తమిళనాడు కాదు ఏపీ ఆనుకొని ఉన్న ఈ ప్రాంతానికి వచ్చి తన కష్టాలు చెప్పుకుంటోంది. నటి వాసుకి ప్రస్తుతం దయనీయమైన పరిస్థితిలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపుర మండలం బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో తలదాచుకుంటోంది. ఆంధ్రుల అభిమానాన్ని తాను ఎప్పటికీ మరువలేనని, ఎవరూ లేని తనకి మీరంతా అండగా ఉండటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇక ఈ ప్రాంతంలో ఉండేందుకు రేషన్ కార్డు, స్థలం కల్పిస్తారని ప్రభుత్వం చెప్పినట్లుగా ఆమె తెలిపారు. ఏది ఏమైనా ఒకప్పుడు గొప్ప నటి ప్రస్తుతం తినడానికి కూడా తిండి లేని దయనీయమైన పరిస్థితిని ఆమె ఎదుర్కొంటోంది. నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను తెలుసా? డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇది ఎట్లంటే అప్పుడు మేము యాక్ట్ చేసినప్పుడు రాజమండ్రి ఇదన్నీ ఒకటే కదా, నాకు ఇప్పుడు తెలియదమ్మా. ఎందుకంటే నేను అప్పుడప్పుడు గోదావరి, మాతల్లి, రాజమండ్రి అంటున్నాను. నిన్న వచ్చిన వాళ్ళే చెప్పారు ఇది డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని చెప్పండి. ఇప్పుడు 3 ఇదిగా పోయిందండి, మీరు అప్పుడే యాక్ట్ చేసిన 91 గుర్తులనే ఉండకండి అని. ఇక్కడ శ్రీరామ ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ అండి, ఇక్కడ ఉంటున్నాను. బుద్ధహాశ్రమం. ఎందుకు చెప్తున్నానంటే చాలా రోజులు అయింది, 30 సంవత్సరాలు అయింది. అప్పుడు కూడా పాకీజామని మీరు మర్చిపోలేదు. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు ఈ ఆశ్రమంకు నేను ఎలాగ వచ్చానని తెలుసా మీకు? మా సారీ ఏమో ఎంఆర్ఓ రిటైర్ కేశవరావు గారు, ఆయన కూడా నేను దండం పెట్టాలి. ఏలేళ్ళ జన్మానికి మా కన్న తల్లి కూడా అలాగ చూడలేదు, బాగా చూశారు. ఏలేళ్ళ జన్మానికి నేను ఆంధ్రప్రదేశ్లో కాలు పట్టుకుంటాను, ముఖ్యమంత్రి గారు కాలు పట్టుకుంటాను, నా తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ్ముడు కాలు కూడా పట్టుకుంటాను. ఎందుకు చెప్పుకున్నానంటే 3 సార్లు సహాయం వచ్చేది నాకే, అది దేవుడిచ్చిన వరం. ఎట్లా నాకు అర్థం కావట్లేదు. చిరంజీవి 4 లక్షల రూపాయలు, నాగబాబు 4 లక్షల రూపాయలు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ తమ్ముడు గారు 2 లక్షలు, నర్రా లోకేష్ గారు తమ్ముడు ఫోన్ చేసి అమ్మ మీకు ఏం కావాలి, మా డాడీ ఫోన్ చేయమన్నారు. ఇలాంటి ఏలేళ్ళ జన్మానికి నేను ఆంధ్రప్రదేశ్లో కాలు పట్టుకోవాలి కదా. నేను పుట్టి పెరిగింది ఏమో తమిళనాడు, అక్కడ ఎవరు పట్టించుకోలేదు.